So next we discuss about paper 2. The next unit is unit 4. Unit 4, separation techniques. Separation techniques. So here the separation techniques are discussed the last class. What is the separation? That is a paper chromatography is the primary separating reagents for the organic compounds. It is used for the some primary tests. And another primary separating reagent is separating technique, chromatography technique is TLC. So TLC. TLC means thin layer chromatography. Get it? Thin layer thin layer chromatography. Thin layer chromatography is called as TLC. So here in TLC, it is also used in the laboratory for the confirmation of the reaction is completed or not. So most of the reactions that takes place in laboratory. ల్యాబ్లో ఏదైతే మనం రియాక్షన్ చేస్తామో ఆ రియాక్షన్స్ ఏదైతే కంప్లీటెడ్ ఆర్ నాట్ అనేది మనం ఫస్ట్ ఎలా కన్ఫర్మ్ చేస్తున్నాయంటే టీఎల్సీని ఉపయోగించి కన్ఫర్మ్ చేస్తాం. బై టీఎల్సీ అనేది మనకి ఇక్కడ ఎలా ఉపయోగపడుతుంది అంటే రియాక్షన్ కంప్లీట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇట్ ఈస్ ఎ ప్రైమరీ కన్ఫర్మేషన్ chromatography techniques for the some synthetic reactions. Okay, some synthetic reactions. ఇక్కడ ద టిఎల్సి అనేది ఏంటంటే థిన్ లేయర్ chromatography is a chromatography technique used to separate నాన్ వాలటైల్ మిక్చర్స్. ఏంటిది? నాన్ వాలటైల్ మిక్చర్ ని సెపరేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. థిన్ లేయర్ chromatography is performed on a sheet of an inert substrate such as glass. నేను చెప్పు మనకి ఏంటంటే ఇవి దేని మీద తీసుకుంటాం? గ్లాస్ మీద కానీ ప్లాస్టిక్ మీద కానీ ఆర్ అల్యూమినియం ఫాయిల్. నేను అల్యూమినియం షీట్ ఉంటుంది కదా, అది అల్యూమినియం ఫాయిల్ విచ్ ఈజ్ కోటెడ్ విత్ ద థిన్ లేయర్ ఆఫ్ అబ్జర్బెంట్ మెటీరియల్. ఓకేనా? ఇక్కడ దీన్ని ఈ గ్లాస్ కానీ లేదంటే ప్లాస్టిక్ కానీ లేదా అల్యూమినియం ఫాయిల్ కానీ ఏం చేస్తామంటే మనం కోటెడ్ విత్ ది లేయర్ ఆఫ్ అబ్జర్బెంట్ మెటీరియల్. అంటే లేయర్ ఆఫ్ అబ్జార్బెంట్ మెటీరియల్ అంటే ఏంటి? అక్కడ మనం ఎప్పుడైతే స్పాటింగ్ పెట్టామో ఈ రియాక్షన్ మిక్చర్ అదేమన్నా అబ్జార్బెంట్ అవ్వాలి. సో యూజువల్లీ ఇక్కడ కోటింగ్ దేంతో చేస్తామంటే సిలికా జెల్తో చేస్తాం. అలాగే అల్యూమినియం ఆక్సైడ్ ఆర్ సెల్యులోజ్, సిలికా జెల్ మరియు అల్యూమినియం ఆక్సైడ్ అండ్ సెల్యులోజ్, ఈ మూడింటిని మనం దేనికి ఉపయోగిస్తామండి? ఏదైతే మనం టిఎల్సి ప్లేట్ తయారు చేస్తామో ఆ టిఎల్సి ప్లేట్ తయారు చేసినప్పుడు అక్కడ మనం గ్లాస్ మీద కానీ ప్లాస్టిక్ దాని మీద కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్ రేక్ మీద కానీ మనం ఈ టిఎల్సి చేయడానికి ఏదైతే ఉపయోగిస్తున్నామో దాని మీద కోటింగ్ అనేది చేస్తాయి, అబ్జార్బెంట్ కోటింగ్. ఆ కోటింగ్ అనేది దేంతో చేస్తాయండి? సిలికా జెల్ కానీ లేదంటే అల్యూమినియం ఆక్సైడ్ కానీ లేదా సెల్యులోజ్ కానీ. ఓకేనా? సో దీంతో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టేజెస్. ఇది ఎన్ని స్టేజ్లో ఉంటుంది అంటే the silicon gel remains the most important absorbent for the TLC separation. The kinetic properties of the silica gel, thin layer and the new TLC plates have been presented. The other materials used as a stationary phase were aluminum and zirconium oxide or fluorosil and iron exchange. ఇదంతా కూడా మనం ఈ ప్లేట్స్ తయారు చేయడం మనం ఏంటంటే ఇది మనం దీన్ని ఏమంటాం అంటే ప్రైమరీ స్టేజ్ అని అంటాం. ఈజ్ కాల్డ్ యాజ్ ద ప్రైమరీ స్టేజ్. ఓకేనా? దాన్నే స్టేషనరీ ఫేజ్ అని అంటాం. దీన్ని ఏమంటాం మనం? స్టేషనరీ ఫేజ్ అని అంటాం. ఓకేనా? సో ఇక్కడ అసలు టిఎల్సి అనేది దేని బేసిస్ ఆధారంగా పనిచేస్తుంది? సో ఓకేనా? ద టిఎల్సి ఈజ్ వర్కింగ్ విత్ ద ప్రిన్సిపల్స్ యాజ్
The thin layer chromatography is a method of separation or identification. Thin layer chromatography, it is a method of separation or identification of a mixture of components by using finely divided absorbent solid liquid over a glass plate and liquid as a mobile phase. ఇక్కడ స్టేషనరీ ఫేజ్ ఏంటంటే హియర్ రెండు ఫేజెస్ ఉంటాయి. ఒకటి స్టేషనరీ ఫేజ్, ఇంకోటి ఏంటంటే మొబైల్ ఫేజెస్. స్టేషనరీ ఫేజ్ అంటే మనం ఏం తీసుకున్నాం, సిలికా జెల్ coated aluminum foil plate. ఎక్కడైతే తీసుకున్నట్టు లిక్విడ్స్ తీసుకున్నాం, ఓకేనా. లిక్విడ్స్ ఓవర్ ఏ గ్లాస్ ప్లేట్ అండ్ లిక్విడ్ యాజ్ ఏ మొబైల్ ఫేజ్, absorbent absorption of substrates on the stationary phase. సో ఈ ఈ టిఎల్సిని దేనికి ఉపయోగిస్తాము అంటే, ఆ టిఎల్సి ఈజ్ ఎ క్రోమటోగ్రఫీ టెక్నిక్ యూజ్డ్ టు సెపరేట్. టిఎల్సి ఈజ్ ఏ chromatography technique is used to separate the non-volatile mixtures. దేనికి ఉపయోగిస్తాము మనం, నాన్ వాలటైల్ మిక్చర్స్ కి ఇది ఉపయోగిస్తాం. Thin layer chromatography can be used to monitor the progress of reactions, identify compounds present in a given mixture and determine the purity of substrates. అంటే మనం ఏదైతే ఒక సింథటిక్ రియాక్షన్స్ ల్యాబొరేటరీలో చేసామో ఈ తయారు చేసిన రియాక్షన్స్ యొక్క ప్యూరిటీని ఐడెంటిఫై చేయడానికి అండ్ ద రియాక్షన్ either కంప్లీటెడ్ ఆర్ నాట్ అని తెలుసుకోవడానికి కూడా మనం ఈ టిఎల్సి అనే దాన్ని ఉపయోగిస్తాం, ఓకేనండి. సో ద టిఎల్సి ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ అండ్ ప్యూరిటీ ఆఫ్ ది కాంపౌండ్ అండ్ ఐడెంటిఫికేషన్స్ ఆఫ్ ది రియాక్షన్స్ ఈజ్ కంప్లీటెడ్ ఆర్ నాట్, ఓకే. అంటే కంప్లీట్ అవ్వట్లేదంటే ఏంటి, అందులో సబ్స్ట్రేట్ కానీ రియేజెంట్స్ కానీ క్యాటలిస్ట్ కానీ మనకు ఫైనల్ ప్రోడక్ట్లో వస్తున్నాయి. సో ఇవి ప్రోడక్ట్తో పాటు ఉన్నదంటే ఏమొస్తుందంటే అది ప్యూరిటీ లేనట్టు, ఇంప్యూరిటీ అనేది ఉన్నట్టు. సో కాబట్టి మనం కంప్లీట్గా కనుక ఆ రియాక్షన్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే ఇందులో ఏమి లేవు అంటే మనకు ఏం తెలుస్తుందండి, అక్కడ ప్యూరిటీ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. సో కాబట్టి ద థిన్ లేయర్ chromatography is useful to identification of purity of the compounds in a synthetic reactions in laboratory done, ఓకేనా. లాబొరేటరీలో ఏదైతే సింథటిక్ రియాక్షన్ చేస్తామో ఆ సింథటిక్ రియాక్షన్స్ యొక్క ప్యూరిటీని తెలుసుకోవడానికి దీన్ని ద క్రోమటోగ్రఫీ ఈజ్ వర్కింగ్ లైక్ దట్, ఓకేనా. సో క్రోమటోగ్రఫీని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే, it is represented as so here in which one plate is taken,
Okay. In this plate, dots spotting the lines దీన్ని టిఎల్సి ఛాంబర్ అంటాం. ఏంటంటే దిస్ ఇస్ ఏ టిఎల్సి ఛాంబర్. దీన్ని మొబైల్ ఫోన్ అంటాం. దీన్ని టిఎల్సి ప్లేట్, సిలికాన్ జెల్ కోటెడ్ ప్లేట్. These are spotting lines. Spotting lines. ఓకేనా? సో ఈ విధంగా ఆ టిఎల్సి అనేది మనకి పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకేనండి, ఈ విధంగా టిఎల్సి అనేది పెట్టడం జరుగుతుంది. ఓకేనా? వాట్ ఈస్ ద టిఎల్సి ప్రిన్సిపల్ అండ్ what is the results of TLC? TLC means this layer of chromatography or TLC is a method for analyzing mixtures by separating the components in the mixtures. TLC can be used. TLC can be used to help determine the number of components in the mixtures, the identity of compounds, and the purity of compounds. What are the advantages of TLC? What are the advantages of TLC? The advantages of TLC include rapid analysis time. Okay na? This rapid analysis time because many samples can be analyzed simultaneously. Many samples are analyzed simultaneously. Low solvent usage on per sample basis. ఇక్కడ యూజ్ చేసే సాల్వెంట్స్ చాలా తక్కువ యూజ్ చేస్తాం. ఓకేనా? a high degree of accuracy and precision for instrumental TLC and sensitivity in the nanogram or picogram range. చాలా తక్కువ తీసుకుని మన ఈ రియాక్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకని ఈ TLC ఇంపార్టెంట్? why the TLC is important compared than others? ఓకేనా? so why the TLC is important compared than others means here the thin layer chromatography is a very commonly used technique in synthetic chemistry. ఇక్కడ మనం టిఎల్సిని చాలా కామన్గా యూజ్ చేస్తాం సింథటిక్ ప్రిపరేషన్స్. ఓకేనా? ఐడెంటిఫైయింగ్ ద కాంపౌండ్స్, determining their purity and following the progress of a reaction. ఇక్కడ మెయిన్ మనకి టిఎల్సిని ఉపయోగించడానికి గల కారణం ఏంటంటే ప్యూరిటీ ఆఫ్ ది కాంపౌండ్ దొరికితే మాత్రమే కాదు, ఇక్కడ ప్రోగ్రెస్ ఆఫ్ ది రియాక్షన్స్. ప్రోగ్రెస్ అంటే ఏంటి అంటే మన రియాక్షన్ ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు ఆ రియాక్షన్ చేస్తున్నప్పుడు ఆ రియాక్షన్ కంప్లీట్ అయిందా లేదా, ఎంత కంప్లీట్ అయింది. ఓకేనా? ఎంత కంప్లీట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రియాక్షన్ తీసుకుంటే మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ శాంపిల్, రియాక్షన్ మిక్చర్, ప్రొడక్ట్ అని పెడతాం. ఇది శాంపిల్ అంటే ఏంటి? సబ్స్ట్రేట్, స్టార్టింగ్ మెటీరియల్. ఇదేంటండి? ప్రొడక్ట్. ఇదేంటండి? రియాక్షన్ మిక్చర్, రియాక్షన్ మిక్చర్. ఇప్పుడు దీన్ని స్పాటింగ్ అని పెట్టి మొబైల్ ఫేజ్లో కనుక రన్ చేస్తే ఏమవుతుందండి అంటే దీని స్పాట్ ఇక్కడ వచ్చింది, దీంతో పాటు ప్యారల్ ఇక్కడ వస్తుంది కదా. ఇప్పుడు ప్రొడక్ట్ కనుక ఫామ్ అయితే, ఫామ్ అవ్వలేదనుకోండి, ద ప్రొడక్ట్ ఈస్ నాట్ ఫామ్.
అంటే మనం స్టాటిక్ మెటీరియల్ ఏదైతే తీసుకున్నామో ఇక్కడ ఇంకోటి పెట్టినప్పుడు అంటే రియాక్షన్ జరిగిదాన్ని తీసి పెట్టాం. దాన్ని తీసి పెట్టినప్పుడు అప్పుడు ఏ స్పాట్ వస్తుంది? ఒకే స్పాట్ దీంతో పాటు ప్యారలల్ గా కనుక వస్తే, దీంతో పాటు ప్యారలల్ గా కనుక వచ్చింది అనుకోండి, రియాక్షన్ ఇస్ నాట్ కంప్లీటెడ్. అలా కాకుండా ఇక్కడ ఇంకో స్పాట్ ఏదైనా అప్పర్ కానీ లోయర్ కానీ అనదర్ స్పాట్ ఈజ్ హ్యాపీనింగ్, ఇంకో స్పాట్ ఏదైనా వచ్చిందనుకో అప్పుడు ఏమైనట్టు ఇక్కడ శాంపిల్ వస్తుంది. అంటే శాంపిల్ వస్తుంది అంటే ఏంటి? ప్రొడక్ట్ అనేది కన్వర్ట్ అవుతుంది, రియాక్షన్స్ అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఏముంది? సమ్ ఆఫ్ ది రియాక్షన్ ఈస్ కంప్లీటెడ్. అంటే రియాక్షన్ యొక్క ప్రోగ్రెస్ ఎంతవరకు జరిగింది అనేది ఎలా తెలుస్తుందండి? ఇక్కడ వచ్చే స్పాట్స్ ఆధారంగా. అలా కాకుండా ఇది రాలేదు, ఇది శాంపిల్ అనేది అసలు రాలేదు. ఇక్కడ శాంపిల్ వచ్చింది, దీంట్లో శాంపిల్ రాలేదు, కంప్లీట్ గా ఒక స్పాట్ శాంపిల్ కి యాంటీగా వచ్చింది ఇలా. అప్పుడు ఏమైనట్టు? దీనికి మధ్య డిఫరెన్స్ ఉంది కదా. సో కాబట్టి ఇది న్యూ ప్రొడక్ట్ అన్నమాట. అంటే మనం తీసుకున్న శాంపిల్ ఏమైనట్టు కంప్లీట్ గా రియాక్షన్ అనేది కంప్లీట్ గా జరిగింది. ద రియాక్షన్ టేక్స్ ప్లేస్ కంప్లీట్లీ, ఇట్స్ నాట్ పార్షియల్లీ. అంటే అక్కడ రియాక్షన్ అనేది జరుగుతుంది అనేది తెలుస్తుంది. జరిగిపోతే కనుక ఒకే స్పాట్ వస్తుంది, జరుగుతూ ఉందంటే కనుక 2 స్పాట్స్ వస్తాయి, అంటే శాంపిల్ స్పాట్. అలా కాకుండా శాంపిల్ రాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాంపిల్ రాలేదు కానీ 2 స్పాట్స్ వచ్చాయి, అప్పుడు ఏమైనట్టు? బై ప్రొడక్ట్స్ ఏదైనా ఫామ్ అవుతుంది. ఏంటంటే అప్పుడు బై ప్రొడక్ట్స్ అనేవి ఏవైనా ఫామ్ అవుతాయి అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే బై ప్రొడక్ట్స్ కనుక ఫామ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కంపల్సరిగా అక్కడ ఇంకోటి స్పాట్ అనేది డిఫరెంట్ స్పాట్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మనం దాన్ని బట్టి ఏమనుకోవచ్చు? ఇక్కడ రియాక్షన్ తో పాటు ఎనదర్ వన్ కూడా ఫామ్ అవుతుందని చెప్పేసి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి ద టిఎల్సి థిన్ లైన్ క్రోమటోగ్రఫీ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు ఐడెంటిఫై ద ప్యూరిటీ ఆఫ్ ది కాంపౌండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ది సింథటిక్ రియాక్షన్స్. ఓకే, సో రియాక్షన్ యొక్క ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అంటున్నాను. ఓకేనండి. వాట్ ఆర్ 3 యూస్ఫుల్ అప్లికేషన్స్ ఆఫ్ టిఎల్సి? టిఎల్సి యొక్క ఏదైనా యూస్ఫుల్ అప్లికేషన్ కానీ చూస్తే, డిటెక్షన్ ఆఫ్ ఏ పర్టికులర్ కాంపౌండ్స్ ప్రెజెంట్ ఇన్ ఏ పిక్చర్. ఏం చేస్తాం? డిటెక్షన్ అంటే ఐడెంటిఫై చేస్తాం, డిటెక్ట్ చేస్తాం. డిటెక్షన్ ఆఫ్ ఏ పర్టికులర్ కాంపౌండ్ ప్రెజెంట్ ఇన్ ఏ పిక్చర్. నెక్స్ట్, ఎస్టాబ్లిషింగ్ దట్ 2 components from a different origin. Establishing that 2 compounds from a different origin are the same. వేరువేరుగా ఉంటుందా ఒకే రకంగా ఉంటుందా అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్, determining the number of compounds present in a mixture. Determining the number of compounds are present in a mixture. ఓకేనా? అంటే మిక్చర్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. నెక్స్ట్, choosing the appropriate solvent for column chromatography to separate compounds. ఓకేనా? నెక్స్ట్, టిఎల్సి అనేది కాంపౌండ్ యొక్క ప్యూరిటీని ఏ విధంగా తెలియజేస్తుంది? The thin layer chromatography is a separation techniques requiring very little sample. చాలా తక్కువ శాంపిల్ తోటి దాని సెపరేషన్ అనేది చేస్తాం. It is primarily used to determine the purity of a compound. A pure solid will show only one spot on a developed TLC plate. In addition, tentative identification of the unknown compounds can be made through TLC analysis. Okay. So why is a TLC is qualitative? ఇది ఎందుకని క్వాలిటేటివ్ గా ఉంటుంది ఐడెంటిఫికేషన్స్? Thin layer chromatography is widely used method for qualitative analysis to determine the number of components in a mixture. అంటే ఇక్కడ క్వాలిటేటివ్ అంటే ఏంటి? అందులో ఎన్ని ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ఉపయోగిస్తుంది. సో కాబట్టి దీన్ని ఏమన్నా క్వాలిటేటివ్ అనాలిసిస్, క్రోమటోగ్రఫిక్ అనాలిసిస్. సో అక్కడ ఏం తెలుస్తుందండి? హౌ మెనీ నెంబర్ ఆఫ్ మిక్చర్స్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్ ఏ మిక్చర్, రియాక్షన్ మిక్చర్ అనేది మనకు తెలుస్తుంది.
to determine the identification of two substances or to monitor the progress of reactions, the more accurate high performance TLC. దీనికన్నా బాగా ఉపయోగించేది HPLC. Why silica gel is used in TLC? ఇక్కడ TLCలో సిలికా జెల్ అనే ఒకదాన్ని మాత్రమే ఎందుకని యూజ్ చేస్తాం. సిలికా జెల్ is by far the most widely used absorbent. Silica gel అనేది most useful absorbent and remains the dominant stationary phase for TLC. Remains the dominant stationary phase for TLC. The surface of silica gel with the highest concentration of geminal and associated silanols is favored most for the cryptography of basic components. Because these silanols are less acidic. Factors affecting of RF value. Various values of reproducibility can be affected by a number of different factors such as layer thickness, అంటే ఇందులో ఉన్న లేయర్ థిక్నెస్ మీద ఆధారపడుతుంది దాని వాల్యూ, మాయిశ్చర్ ఆన్ ది TLC ప్లేట్, వెసల్ saturation, temperature, depth of mobile phase, nature of the TLC plate, sample size and solvent parameters. These effects normally cause an increase in RF values. RF values అంటే ఇది రన్నింగ్ ద ఫ్రీక్వెన్సీ ఎంతవరకు మనకు రన్ అయింది అనేది మనం క్యాల్కులేట్ చేస్తాం. ఓకేనా? RF వాల్యూ ఏం తెలియజేస్తుందంటే ద రిటెన్షన్ ఫ్యాక్టర్. RF అంటే ఏంటంటే రిటెన్షన్ ఫ్యాక్టర్. RF means it's a retention factor. Is used to compare the help identifying the compounds. The RF value of a compound is equal to the distance traveled by the compounds divided by the distance traveled by the solvent. RF value ఏం తెలియజేస్తుందండి? The distance traveled by the compounds. Distance traveled by the compounds and distance traveled by the సాల్వెంట్ ఫ్రంట్. అంటే ఇక్కడ దీని మీద ఏమవుతుంది? సాల్వెంట్ అనేది ఇలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాల్వెంట్ అనుకుందాం. ఈ స్పాట్స్ ఇప్పుడు సాల్వెంట్ ఇక్కడ వరకు ట్రావెల్ అన్నమాట. డిస్టెన్స్ ట్రావెల్ బై ది సాల్వెంట్ అండ్ డిస్టెన్స్ ట్రావెల్ బై ది కాంపౌండ్. కాంపౌండ్ అంటే ఏంటి? స్పాట్స్. దీన్ని కాంపౌండ్ అంటారు, దీన్ని సాల్వెంట్ ట్రావెల్ బోత్ మెజర్డ్ ఫ్రమ్ ది ఆరిజిన్. రెండింటిని కూడా మనం ఏం చేస్తాం? ఆరిజిన్ నుంచి అది ఏ విధంగా ట్రావెల్ అయింది అనేది తెలుసుకుంటాం. ఓకేనండి? ఆరిజిన్ నుంచి అది ఏ విధంగా దీన్ని ఎంతసేపు ఉంచాలి అంటే ఇందులో ఇప్పుడు ఇది ఇక్కడ ఏదైతే పెట్టామో మనం దీన్ని ఎంతసేపు ఇందులో ఉంచాలి అంటే ఎంతసేపు ఉంచాలండి? ఇది కంప్లీట్ గా కనుక దాటి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది మనం ఇందులో మొబైల్ ఫేజ్ లో పెట్టినప్పుడు ఈ ప్లేట్ అనేది సొల్యూషన్ ని, మొబైల్ ఫేజ్ ని, లిక్విడ్ ని అబ్జర్వ్ చేసుకుని దీని మీద ముందు సొల్యూషన్ సాల్వెంట్ అనేది పైకి రన్ అవుతూ ఉంటుంది. పైకి రన్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని అలాగే పెట్టేసి వదిలేసాం అనుకోండి, అదేమవుతుందండి? పైకి ప్లేట్ దాటి బయటకు వెళ్ళిపోతుంది. ప్లేట్ దాటి వెళ్ళిపోయినప్పుడు దాంతో పాటు ఏం ట్రావెల్ అవుతుంది? దాంతో పాటు కాంపౌండ్స్, మనకు స్పాట్స్ కూడా ట్రావెల్ అవుతాయి కదా, దాంతో పాటు స్పాట్స్ కూడా ట్రావెల్ అవుతాయండి. ఇప్పుడు స్పాట్స్ ఏమవుతాయి? స్పాట్స్ కూడా ట్రావెల్ అయిపోయి పైకి వెళ్ళిపోతాయి.
స్పాట్స్ కూడా ట్రావెల్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు బయటకు వెళ్ళిపోయిన స్పాట్స్ ఐడెంటిఫికేషన్ ఆర్ఎఫ్ వాల్యూ క్యాల్కులేషన్ అనేది మనకు రావట్లేదు. ఆర్ఎఫ్ వాల్యూ క్యాల్కులేషన్ ఏమవుతుంది, అక్కడ ఇబ్బంది అవుతుంది. ఎందుకని అది బయటకు వెళ్ళిపోతే మనకు తెలియదు కదా. సో కాబట్టి ఇక్కడ సాల్వెంట్ లిక్విడ్ ఆ సాల్వెంట్ ఏదైతే ప్లేట్ మీద ట్రావెల్ అవుతుందో అది పైన ఎంతో కొంత గ్యాప్ ఒక 1 ఇంచు 1.5 ఇంచు ఉండేలాగా తీసేది. అందుకని మనం స్పాటింగ్ ఆఫ్ ప్లేట్ పెట్టేటప్పుడు కూడా మనం ట్రావెలింగ్ అవ్వడానికి డిస్టెన్స్ కాల్కులేట్ చేయడానికి మనకు అనుకూలంగా ఉండేలాగా దాన్ని తీసుకోవాలి. ఓకేనా, మినిమం సైజ్ ప్లేట్ అనేది తీసుకోవాలి. 2x3 కానీ లేదా 2x4 కానీ ప్లేట్స్ తీసుకుని పెడితే మనకు ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది. అందుకప్పుడు మనం చిన్న ప్లేట్ పెట్టి అందులో నుంచో అనుకోండి కంప్లీట్గా డిప్ అయిపోయింది అనుకో ఉపయోగం. సో కాబట్టి ఎంతవరకు డిప్ అవ్వాలండి అంటే కింద ఒక 20% వరకు, అంటే మనం పెట్టిన స్పాట్స్ డిప్ అయ్యే వరకునే పెట్టాలి తప్ప ఆఫ్ డిప్ అయ్యేలా పెట్టాం అనుకోండి రన్నింగ్ అనేది సరిగా ఉండదు. అది సాల్వెంట్లో ఉండిపోతుంది కాబట్టి అప్పుడు రన్నింగ్ అనేది అవ్వడం జరగదు అనమాట. సో కాబట్టి ఆ విధంగా మనం స్పాట్స్ అనేది పెట్టినప్పుడు కంపల్సరీగా మనం ఏం చేయాలండి, దాన్ని కొంచెం డిప్ అయ్యేలా, అంటే మనం పెట్టిన స్పాటింగ్ లైన్స్ డిప్ అయ్యేలా చూసుకుని అది పెట్టేసిన తర్వాత ఏం చేయాలి, రన్ అయినప్పుడు ప్లేటు పైన ఎంత కొంత గ్యాప్ ఉండేటప్పుడు చూడాలన్నమాట. ఓకేనా. సో ఇవి మనకు కావాలితే మన ల్యాబ్లో చేయొచ్చు. మనకి ఇక్కడ మన కాలేజీలో యూబీ ఛాంబర్ ఉంది, యూబీ ప్లేట్స్ ఉన్నాయి, కాంపౌండ్స్ ఉన్నాయి. సో కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ల్యాబ్కి వచ్చినప్పుడు ఈ టీఎల్సీని మనం యూవీ లైట్లో చూస్తాం, సన్లైట్ స్పాటింగ్. ఓకేనా. యూవీ లైట్లో మనకి క్లియర్గా ఆ పింక్ డాట్ లైన్స్ అనేది కనిపిస్తుంది, కలర్డ్ ఎపిఎన్స్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే దే ఆర్ ఆల్ మనకి యూవీ కాంపౌండ్స్ కాబట్టి కలర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకేనండి. సో క్రోమోఫోర్స్, దే ఆర్ ఆల్ క్రోమోఫోర్ కాకపోతే అది రన్ అనేది జరగదు. సో కాబట్టి మనం కావాలంటే మన ల్యాబ్లో ఈ స్పాటింగ్ అనేది చూసి మీరు చేయొచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ టీఎల్సీ. ఓకేనండి, టీఎల్సీ కోసం. ఓకేనా. థ్యాంక్ యూ.